డిజిటల్ పాఠాలకు స్వాగతం. శుభోదయం పిల్లలు, బాగున్నారా? ఈరోజు మనం ప్రేరణ అనే పాఠం గురించి నేర్చుకుందాం. సాధారణంగా తరగతి గదిలో ఉన్నప్పుడు కానీ ఏదైనా ఉపన్యాసం వినేటప్పుడు కానీ 2 కళ్ళు అప్పగించి చూడాలి. అలా చేస్తే రేపటి రోజున వందలాది కళ్ళు నిన్ను చూసేలా చేస్తాయి. అంతేకాదు 2 చెవులు రిక్కించి వినాలి. అలాంటప్పుడు రేపటి రోజున వేలాది మంది చెవులు నీ మాటలు వినేలా చేస్తాయి. అంతేకాదు హృదయం పెట్టి చూస్తూ వినాలి. ఇలా చేశారంటే రేపటి రోజున లక్షలాది మంది హృదయాలను దోచుకునే గొప్పవాళ్ళు అవుతారు. మరి అలాంటి ప్రేరణ కలిగించేటువంటి అబ్దుల్ కలాం గారి ఆత్మకథ గురించి మనం ఈరోజు తెలుసుకుందామా? ఈ పాఠం ద్వారా సాధించవలసిన సామర్థ్యాలు. విద్యార్థులు ప్రేరణ పొందడం ద్వారా వారి వ్యక్తిత్వ వికాసానికి వారు ఏం చేయాలో అర్థం చేసుకోగలుగుతారు. మహోన్నత వ్యక్తుల జీవిత విశేషాలను, వారు సాధించిన ఘనతను సొంత మాటల్లో రాయగలుగుతారు. పాఠం ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలను రాయగలుగుతారు. ఆత్మకథ ప్రక్రియను అర్థం చేసుకోగలుగుతారు, వివరించగలుగుతారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి సొంత మాటల్లో రాయగలుగుతారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత విశేషాలను క్లుప్తంగా తెలుసుకొని ప్రేరణ పొందుతారు. ఆత్మకథను రాయగలుగుతారు. పిల్లలు, మరి ముందుగా మీకొక ప్రేరణ గీతం చూపిస్తాను, చూడండి, వినండి. విజయము కోరి విసుగును వీడి విరామ మెరుగక చదివేయాలోయ్. విజయము కోరి విసుగును వీడి విరామ మెరుగక చదివేయాలోయ్. అసాధ్యమనేది అసలే లేదని, అసాధ్యమనేది అసలే లేదని చరిత్ర నేర్పెను సైకాలజీ పాఠం. పాఠాలు వింటూ చైతన్యంగా అజ్ఞానాన్నే పారద్రోలగా రాగరంజితము కావలె మనసులు, రాగరంజితము కావలె మనసులు విజ్ఞాన సూత్ర విషయాలను తెలిసి. అమృతము సాధించాలని ఉంటే, అమృతము సాధించాలని ఉంటే గలాన దాల్చక తప్పదు గరలము. కఠోర దీక్షతో సాధన చేయగా కష్టాలన్నిటిని కడతేర్చంగా కలవరపడక కలలు కనండి, కలవరపడక కలలు కనండి. అంతర్గత శక్తుల వినియోగించి లక్ష్యము సాధించాలని ఉంటే, లక్ష్యము సాధించాలని ఉంటే నిర్లక్ష్యము వీడక తప్పదు నిజము. పిల్లలు, మరి ప్రేరణాగీతం విన్నారు కదా. అసాధ్యం అనేది ఏదీ లేదు. మనం అనుకుంటే అద్భుతాలను సాధించగలం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనం చేరాలనుకున్నటువంటి గమ్యాన్ని చేరగలం. ఈ ప్రేరణాగీతం ద్వారా మీకు అర్థమైంది కదా. సరే, ఇప్పుడు మీకు కొన్ని చిత్రాలు చూపిస్తాను, చూడండి. మహాత్మా గాంధీజీ. ఇప్పుడు గాంధీజీ గురించి నేను రాసినటువంటి ఒక పాటను వినిపిస్తాను, చూడండి, వినండి. గాంధీజీ కలలు గన్న భారతదేశం కనగలమా ఎప్పుడైనా కలల ప్రపంచం. గాంధీజీ కలలు గన్న భారతదేశం కనగలమా ఎప్పుడైనా కలల ప్రపంచం. హింసను విడనాడండను తారక మంత్రం వినిపించే నా నలుదిక్కుల జీవన వేదం, వినిపించే నా నలుదిక్కుల జీవన వేదం. మతమంటే మానవతను మార్గదర్శనం, మతమంటే మానవతను మార్గదర్శనం. కనిపించే నా ప్రతి హృదిలో పరమత సహనం, కనిపించే నా ప్రతి హృదిలో
పరమత సహనం. ప్రతివాడలో నిలిచినట్టి గాంధీ విగ్రహం, ప్రతివాడలో నిలిచినట్టి గాంధీ విగ్రహం, బోధించే నా ప్రతిక్షణము పరమత సహనం, బోధించే నా ప్రతిక్షణము పరమత సహనం. సత్యాహింసల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఉరకలెత్తించి తెల్లదొరలను ఉనికించిన స్వాతంత్రోద్యమ సారథి మహాత్మా గాంధీజీ. ప్రపంచానికి మార్గదర్శనం చేసిన స్ఫూర్తి ప్రదాత. జాతిపితగా మన గుండెల్లో గూడు కట్టుకున్న ధన్యజీవి మన గాంధీజీ. పిల్లలు, ఇప్పుడు మీకు మరొక వ్యక్తికి సంబంధించినటువంటి చిత్రాలు చూపిస్తాను, చూడండి. వివేకానందుడు. ప్రపంచానికి భారతదేశం ఏమిటో తెలియనటువంటి సందర్భంలో భారతదేశ వాణిని ప్రపంచానికి తెలిసేలా చేసినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. మత్తులో పడిపోయిన భారతదేశ యువతను మరమ్మత్తు చేసిన మార్గదర్శి. ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఆరోగ్యం, ఆవశ్యకతల గురించి అద్భుత సందేశాలతో మన దేశానికి మణికిరీటంగా నిలిచారు. ఎంతటి దుర్భర స్థితినైనా ఎదుర్కొనడానికి నేను సిద్ధం, లేకుంటే ఆ పరిస్థితినే ఎగిరిపోయేలా చేస్తాను అని అంటాడు స్వామి వివేకానంద. చికాగోలో సర్వమత సమ్మేళన సభలో ఓనా అమెరికా సోదర సోదరీమణులారా అని సంబోధిస్తూ ఉపన్యాసం ఆరంభించి మన భారతీయ ధర్మ సంస్కారాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఇప్పుడు మరొక మహానుభావుని చూపిస్తాను, చూడండి. థామస్ ఆల్వా ఎడిసన్. ఎలక్ట్రిక్ బల్బును కనుగొన్నటువంటి వ్యక్తి. ఆయన పనిచేసినటువంటి ల్యాబొరేటరీ. ఒక వ్యక్తి అదే పనిగా ఏదో విషయం కనిపెట్టాలని తాపత్రయంతో నిద్రాహారాలు మాని తన ప్రపంచంలోనే ఉన్న వ్యక్తి పిచ్చివాడిలా తయారయ్యాడు. అతనే థామస్ ఆల్వా ఎడిసన్. ఎడిసన్ బల్బును తయారు చేయడానికి 10,000 సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. కానీ చిట్ట చివరకు విజయం సాధించాడు. అంటే ఒక విజయం రావడం వెనుక ఖచ్చితంగా అనేకమైన వైఫల్యాలు ఉంటాయి. కానీ వైఫల్యాలకు బెదరలేదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నించి గెలిచాడు. ఇప్పుడు మరొక ప్రేరణ కలిగించే మహోన్నత వ్యక్తిని పరిచయం చేస్తాను, చూడండి. పైథాగరస్. క్రీస్తు పూర్వం 529లో 50 సంవత్సరాల వయస్సున్నప్పుడు అతనిని గ్రీసు చక్రవర్తి పాలిక్రేట్స్ దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. అంతవరకు అతనికి ప్రకృతిని పరిశీలించడం తప్ప మరే అర్హత లేదు. అయితేనేమి 50 సంవత్సరాల ఈడులో కూడా గణిత విద్యను అభ్యసించే ఓ సమాజాన్ని స్థాపించాడు. అతనెవరో కాదు, పైథాగరస్. రేఖాగణితంలో అతను అందించిన పైథాగరస్ సిద్ధాంతానికి నేటికి విశేషమైన ప్రాచుర్యం ఉంది. ఇప్పుడు మరొక మహానుభావుణ్ణి మీకు పరిచయం చేస్తాను, చూడండి. చిత్రం చూడండి. ఆయన ఎవరో గుర్తుపట్టారా? చార్లెస్ డికెన్స్. మామూలు మనిషే. ప్రేమలో పడ్డాడు, విఫలమయ్యాడు, బాధపడలేదు, ఆత్మహత్య చేసుకోలేదు, గడ్డం పెంచుకోలేదు, పిచ్చివాడు కాలేదు. విలువైన కాలాన్ని, జీవితాన్ని వృధా చేసుకోలేదు. డేవిడ్ కాపర్ఫీల్డ్ లాంటి గ్రంథాలు ఎన్నో రాశాడు. ఇప్పుడు మరొక మహోన్నత వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను, చూడండి. గుర్తుపట్టారా? ఆలోచించండి. హెన్రీ ఫోర్డ్ పేరు మీరు వినే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఫోర్డ్ కార్ల కంపెనీ అధినేత ఆయన.
ఒక కారును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించే ప్రతి టెక్నాలజికల్ అంశంలోనూ జాగ్రత్త తీసుకుని ఇంకా ఎక్కువ నాణ్యతతో తక్కువ ధరకు ఎలా ఉత్పత్తి చేయవచ్చో ఆలోచించి అలాంటి కారు మోడల్ను అందించాడు ఆయన. 1908 అక్టోబర్ 1న ఆ కారు మార్కెట్లోకి విడుదలైంది. దాని పేరు మోడల్ టీ. అందుకు హెన్రీ ఫోర్డ్కు పట్టిన కాలం 10 ఏళ్ళు. ఆయన తన ఆటోబయోగ్రఫీ మై లైఫ్ అండ్ వర్క్ అనే గ్రంథంలో ఇది రాసుకున్నారు. చూసారా, 10 ఏళ్ల సహనంతో తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి సాధించిన విజయం ఇది. పిల్లలు, భారతదేశానికి కాదు మొత్తం ప్రపంచానికే ప్రేరణ కలిగించిన మరో మహోన్నత వ్యక్తిని మీకు చూపిస్తాను, చూడండి. గుర్తుపెట్టారు కదా, అది యుద్ధరంగం. శత్రువులంతా బాణాలతో రథాలపై సిద్ధంగా ఉన్నారు. ఇంకో క్షణంలోనో అరక్షణంలోనో యుద్ధం జరగబోతోంది. ఈలోగా అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. అసలు యుద్ధం ఎందుకు చేయాలి అని. ఓ కృష్ణ, యుద్ధకాంక్షతో యుద్ధభూమిలో నిలబడి ఉన్న బంధువర్గాన్ని చూస్తుంటే నా అంగాలన్నీ శిథిలమవుతున్నాయి, నోరు ఎండిపోతున్నది, నా దేహంలో వణుకు పుడుతుంది, శరీరం గగురు పొడుస్తుంది అని అర్జునుడు వాపోయాడు. ఏదైనా చిన్న సమస్య వస్తే చివరకు అంతే కదండి, అవయవాలు చచ్చుబడిపోతాయి, నోరంతా ఎండిపోతుంది. మనము అంతే, చేతిలో ఆయుధాలు ఉంటాయి కానీ టెన్షన్లో అన్నిటినీ కోల్పోతాం. మతి తప్పినట్లవుతుంది. టెన్షన్ మహిమ అలాంటిది. ప్రస్తుతం అర్జునుడి స్థితి అలాంటిదే. మనం అనుక్షణం అర్జునుడిలా ఉండిపోతున్నాం. అర్జున, నపుంసకత్వాన్ని పొందకు, నీకది తగినది కాదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని వదలి యుద్ధం చేయడానికి లే. మనము అంతే, మన అపజయానికి అసలు కిటుకు ఇక్కడే ఉంది. హృదయ దౌర్బల్యంలో ఉంది, భయంలో ఉంది, ఆత్మ న్యూనతలో ఉంది, అనవసరమైన బాధలో ఉంది, టెన్షన్లో ఉంది, యుద్ధం చేయలేని తనంలో ఉంది. జీవితమనే యుద్ధరంగం నుంచి పారిపోవద్దని శ్రీకృష్ణుడి గీతోపదేశం కర్తవ్యాన్ని విస్మరించి పారిపోవడం గొప్ప కాదు, దాన్ని ఎదుర్కోవాలి. మనిషిలో వీరలక్షణం అన్నది ఉంది. పిరికితనం, బలహీనత ధీరుడి లక్షణం అనిపించుకోదు. ధైర్యం ఉంటే మనం ఏ స్థితిలో ఏది సరైనదో చక్కగా యోచించి సునిశ్చితమైన నిర్ణయాలను తీసుకోగలుగుతాం. ఇంతసేపు ఈ ప్రేరణకు సంబంధించినటువంటి కొద్దిమంది మహానుభావుల చిత్రాలను, జీవిత విశేషాలను తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, ఆలోచించండి, చెప్పండి. ప్రేరణ అంటే మీకు ఏమీ అర్థమైంది? గాంధీజీ, వివేకానందుడు, ఎడిసన్ల పట్టుదల, ఆత్మవిశ్వాసముల గురించి తెలియజేయండి. అర్జునునికి కర్తవ్యబోధ చేసిన శ్రీకృష్ణుని ప్రేరణ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు? మరికొంతమంది మహానుభావుల గురించి మనం తెలుసుకుందామా? చూడండి, మీకు మరొక చిత్రం చూపిస్తాను. ఈయనను మీరు గుర్తుపట్టగలరా? నిజమే, ఏకలవ్యుడు. ధనుర్విద్యలో అర్జునుని మించిపోయినవాడు. గురువుగా అంగీకరించని ద్రోణాచార్యుని ప్రతిమను తయారు చేసుకుని స్వయంగా విలువిద్యలో నిష్ణాతుడైన ఏకలవ్యుని పట్టుదల మనలో ప్రేరణ రగిలించాలి. ప్రత్యక్షంగా గురువు విద్య నేర్పకున్నా ద్రోణాచార్యుడు అడగ్గానే తన బొటనవేలిని కోసి గురుదక్షిణగా ఇచ్చిన ఉత్తమ శిష్యుడు ఏకలవ్యుడు. ఏకలవ్యుని గురించి తెలుసుకున్నారు కదా. మీకు మరొక వ్యక్తిని పరిచయం చేస్తాను, మీరు గుర్తుపట్టగలరా? చూడండి, ఈయనను మీరు
గుర్తుపట్టగలరా? 2016 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన రోనంకి గోపాలకృష్ణ నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించి మొదటి నుండి ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లోనే చదివి 2016 సివిల్స్లో 3వ ర్యాంక్ సాధించిన రోనంకి గోపాలకృష్ణ నుంచి మనం ప్రేరణ పొందాలి. కష్టాలే కసి పెంచాయి, ఎన్నో అవమానాలు, చీత్కారాలు, మా ఊళ్ళో కరెంటు కూడా లేదు, దీపం వెలుగులో చదువుకున్న అన్న గోపాలకృష్ణ మాటలు స్ఫూర్తిని నింపాలి. ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా నువ్వు పనికిరావంటూ అడ్మిషన్ ఇవ్వడానికి జంకారు, నిరాకరించారు. అయినా పట్టు వీడలేదు. సాధిస్తాననే నమ్మకంతో పుస్తకాలు ముందేసుకున్నాను అన్నాడు గోపాలకృష్ణ. మాతృభాష తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసి 3వ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిన రోనంకి గోపాలకృష్ణ మీకు ఆదర్శం కావాలి. గతంలో 4వ ర్యాంక్ సాధించిన జయప్రకాష్ నారాయణ, 1వ ర్యాంక్ సాధించిన ముత్యాలరాజు ఆంగ్ల మాధ్యమంలో చదివి పరీక్ష రాశారు. రోనంకిది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసాంబ గ్రామం. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో, 6 నుండి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ స్కూలులో చదువుకున్నాడు. పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివి దూర విద్య ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ నుండి బీఎస్సీ ఎంపీసీ డిగ్రీ పట్టా పొందాడు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా దూబచెర్ల డైట్ కళాశాలలో ఉపాధ్యాయ విద్య చదివి 2006లో ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. 2012లో గ్రూప్స్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళినా సుప్రీంకోర్టు తీర్పుతో ఇంటర్వ్యూ తర్వాత రద్దయ్యాయి. 2014-15లో సివిల్స్ క్వాలిఫై కాలేదు. కానీ తెలుగు సాహిత్యం ఆప్షనల్గా తీసుకొని 2016 సివిల్స్లో 3వ ర్యాంక్ సాధించడం అత్యద్భుతం. విద్యార్థులు, మరి ఈయన ద్వారా మీరంతా ప్రేరణ పొందాలి. మరి సరే పిల్లలు, ఇంతసేపు మనం మన జీవితాలకు ప్రేరణ కలిగించినటువంటి మహానుభావుల, మహోన్నత వ్యక్తుల జీవిత విశేషాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ ప్రేరణ పాఠం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుందామా? ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణనిస్తుంది. ఆ మహనీయులను మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థులలో కలుగుతుంది. తద్వారా భావి భారత పౌరులు తమ జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ఆత్మకథ ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని తానే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ. ఆత్మకథనే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఆత్మకథలో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే కాక ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి, ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంది. ఈ పాఠ్యభాగం డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం, అరుణ్ తివారీ గారితో కలిసి రాసిన ఒక విజేత ఆత్మకథలోనిది. పుస్తకం చూడండి, వింగ్స్ ఆఫ్ ఫైర్, అబ్దుల్ కలాం గారి ఆత్మకథకు సంబంధించిన పుస్తకం. ఈ పాఠం ఉత్తమ పురుష కథనంలో ఉంది అని మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. ఉత్తమ పురుష కథనం అంటే ఏమిటో తెలుసా? ఆలోచించండి. పురుషములు 3 విధములు. ఒకటి
ఉత్తమ పురుష, రెండవది మధ్యమ పురుష, మూడవది ప్రథమ పురుష. ఉత్తమ పురుష తనను గురించి తెలియజేయు సర్వనామములు. ఉదాహరణకు నేను, మేము. కథను తన గురించి తానే చెప్తే దానిని ఉత్తమ పురుష కథనం అందురు. రెండవది మధ్యమ పురుష, ఎదుటివారిని గురించి తెలియజేయు సర్వనామములు. ఉదాహరణకు నీవు, మీరు మొదలైనవి. ఇక మూడవది ప్రథమ పురుష, ఎక్కడో ఉన్నవారిని గురించి తెలియజేయు సర్వనామములు. ఉదాహరణకు ఆమె, వారు, అవి, వాడు, అది మొదలైనవి. మరి మీకు జీవిత చరిత్రకు ఆత్మకథకు తేడా తెలుసా? జీవిత చరిత్ర అంటే గొప్పవారి జీవితాలను వివరించేదే జీవిత చరిత్ర. బయోగ్రఫీ అని ఆంగ్లంలో అంటారు. ఆత్మకథను ఆత్మచరిత్ర, స్వీయ చరిత్ర అని కూడా అంటారు. దీనినే ఆటోబయోగ్రఫీ అని ఆంగ్లంలో అంటారు. ఒక వ్యక్తి జీవితానుభవాల సంపుటి. స్వీయ చరిత్ర అంటే తన ముఖాన్ని అద్దంలో చూసుకోవడమే. అద్దం అబద్ధం చెప్పదు కదా. ఆత్మావలోకనం, స్వస్వరూప జ్ఞానం స్వీయ చరిత్రలో కనిపిస్తుంది. ఆధునిక వచన సాహిత్యంలో విశిష్ట ప్రక్రియ ఆత్మకథ. కొన్ని ఆత్మకథలు చూడండి. నా జీవన గమనం కరళ సాకారం ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆటోబయోగ్రఫీ. మహాత్మా గాంధీజీ సత్యశోధన లేక ఆత్మకథ అని మహాత్మా గాంధీజీ స్వీయ చరిత్ర. సచిన్ టెండూల్కర్ యొక్క ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే. అంబేద్కర్ ఆత్మకథ, అంబేద్కర్ గారి స్వీయ చరిత్ర. సరే, పిల్లలు ఇప్పటిదాకా ప్రేరణ కలిగించినటువంటి వ్యక్తుల గురించి, అదేవిధంగా పాఠం యొక్క ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు అన్నీ తెలుసుకున్నారు కదా. మరి ఒక్కసారి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆలోచించండి, చెప్పండి. మీ తరగతిలోని విద్యార్థులతోనూ మరియు మీ ఉపాధ్యాయుని సహకారంతోనూ వీటి గురించి ఆలోచించండి. పురుషములు ఎన్ని రకాలు? అవి ఏవి? ఆత్మకథ అంటే ఏమిటి? జీవిత చరిత్ర అంటే ఏమిటి? సరే పిల్లలు, ప్రేరణ కలిగించినటువంటి మహోన్నత వ్యక్తుల గురించి పాఠం ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ ప్రేరణ పాఠం రాసింది ఎవరో కాదు, అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం అంటేనే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆనందంగా మనం ఆయన పేరును తలుచుకుంటాం. ఆయన మొహం చూస్తేనే చిరునవ్వు కనిపిస్తుంది. చూడండి, మన భారతదేశానికి మణికిరీటంగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఆయన ఈ పాఠం రాశారు. మరి ఆయన గురించి తెలుసుకుందామా? రచయిత పరిచయం. అందరూ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలిచే డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, జ్ఞాన జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా తన అమూల్య సేవలను మన జాతికి అందించాడు. ఒక విజేత ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్స్, ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ వంటి రచనలు చేశాడు. శాస్త్రరంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మవిభూషణ్తో పాటు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను కూడా ఆయనకు ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 15/10/1931లో జన్మించి 27/7/2015 స్వర్గస్థులైనారు. ఆయన అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించారు.
బాల్యంలో అనేక ఒడిదుడుకులను కష్టాలను ఎదుర్కొన్నాడు. మొక్కవోని దీక్షతో ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. లక్ష్యం కోసం కలలుగన్నాడు, సాకారం చేసుకున్నాడు. నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తి చేసి అందరి మన్ననలు అందుకున్న ఆ మహానుభావుడు చిన్నారులకు చాలా ఇష్టం. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ. ఆయన విద్యాభ్యాసం, లక్ష్య సాధన ఎట్లా జరిగిందో తరువాతి పాఠంలో చదువుకుందాం. పిల్లలు, మనం ఈరోజు డిజిటల్ పాఠంలో ప్రేరణ కలిగించినటువంటి మహోన్నత వ్యక్తుల జీవిత విశేషాలను క్లుప్తంగా తెలుసుకున్నాం. అంతేకాకుండా ప్రేరణ పాఠం రాసినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి, ఆయన జీవిత విశేషాలను గురించి, మరియు ఆత్మకథ అంటే ఏమిటి, మరి ఉత్తమ పురుష కథనం అంటే ఏమిటి మొదలైనటువంటి విశేష అంశాలను కూడా మనం తెలుసుకున్నాం. మరి ఆయన విద్యాభ్యాసం ఎలా జరిగింది, ఆయన జీవిత విశేషాలను తరువాతి డిజిటల్ పాఠంలో తెలుసుకుందాం. సరే, మరి ఇవి చేయండి. మీకు ప్రేరణ కలిగించిన వ్యక్తుల గురించి సొంత మాటల్లో రాయండి. ఆత్మకథ అంటే నీకేం అర్థమైంది? పాఠం ఉద్దేశాన్ని, పాఠ్యభాగ వివరాలను తెలుపండి. లక్ష్య సాధనకు, వ్యక్తిత్వ వికాసానికి మహనీయుల జీవిత చరిత్రలు ఎలా ఉపయోగపడతాయో తెలుపండి. పిల్లలు, మరి మనకు ఉత్తేజాన్ని కలిగించినటువంటి మహానుభావుల జీవిత విశేషాలను గురించి మనం తెలుసుకున్నాం. తప్పక మీరు అందరూ ప్రేరణ చెందారని భావిస్తున్నాను. తదుపరి పాఠంలో అబ్దుల్ కలాం గారి విద్యాభ్యాసం మరియు వారి లక్ష్య సాధన ఏ విధంగా జరిగిందో తదుపరి పాఠంలో తెలుసుకుంటారు. అంతవరకు